హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, అదేవిధంగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. నిఫ్టీ మోర్ దెన్ 500 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే అన్ని సెక్టార్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. టాప్లో ఉంది ఐటీ. నిఫ్టీ ఐటీ సెక్టార్ మాత్రం 3.29% పెరిగి బాగా టాప్లో ఉంది. దాని తర్వాత రియాలిటీలో కూడా బాగా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. పిఎస్యు బ్యాంక్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో రికవరీ చాలా వరకు అయ్యాయి. సో దాంతోపాటుగా ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో మన నిఫ్టీ 50 స్టాక్స్ని ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో ఓన్లీ 1 స్టాక్ నెగిటివ్లో క్లోజ్ అయింది, బజాజ్ ఆటో. రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ప్రైస్ వైజ్గా టాప్ పర్ఫార్మర్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం కూడా దానికి హయ్యర్ టార్గెట్స్ ఇచ్చారు. సో రేటింగ్ ఏజెన్సీస్. సో దాని నుంచి కూడా డీసెంట్ మూవ్ చూసాం. దాంట్లో గతంలో బాగా డౌన్ అయింది, సో తర్వాత బాగా పెరిగింది. ఇప్పుడు దానికి ఈరోజు మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. తర్వాత టీసీఎస్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ 50లో. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. గతంలో అనుకున్నట్టుగానే 23,300 నుంచి 23,000 ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాం. అక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డీసెంట్ ర్యాలీగా చూసాం. ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ ఇది. సో కాకపోతే ఒక్కటి మన కీ లెవెల్ 23,920, దాంట్లో మార్పు ఏమీ లేదు. దానికన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మనకు ఒక పెద్ద ఈవెంట్ ఉంది మండే రోజు. ఈ రోజు అంటే సాటర్డే రోజు మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చేస్తాయి. 2 మేజర్ స్టేట్స్, మెయిన్గా మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ 2 స్టేట్స్కి ఎలక్షన్ రిజల్ట్ సాటర్డే వచ్చేస్తాయి. సో దాని ఎఫెక్ట్ మండే మార్కెట్ మీద హెవీగా ఉంటుంది. సో పాజిటివ్ రిజల్ట్ అనుకుంటే, మార్కెట్కి పాజిటివ్ రిజల్ట్ అంటే ఉన్న గవర్నమెంట్కి మెజారిటీ రావాలి. అంటే బీజేపీకి మెజారిటీ వస్తే 23,920ని క్రాస్ అయ్యి దానిపైనే గ్యాప్ అప్తోనే ఓపెన్ అవుతుంది. సో వన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి 24,220 దగ్గర ఉంది. తర్వాత 24,500, దెన్ 24,728. ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ 24,730 లెవెల్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇమీడియట్ ఎంట్రీ కాకుండా కొంత ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాత ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. 23,780 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 23,590. ఇవి సపోర్ట్ లెవెల్స్. జనరల్గా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే గ్యాప్ అప్పే ఓపెన్ కావచ్చు. లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. గత వీడియోలో అనుకున్నాం మనకి ఇక్కడ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఒక స్ట్రాంగ్ క్యాండిలే ఫామ్ అయింది. కొంచెం అప్ సైడ్కే ఉండొచ్చు అనుకున్నాం. నిన్న ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ స్ట్రాంగ్ ర్యాలీగానే వెళ్ళింది. వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ వీక్లీ పివోట్ నెగెట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి వీక్ అయిపోయింది కాబట్టి కొత్త పివోట్ లెవెల్ వస్తుంది. సో ఇప్పుడు మంత్లీ పివోట్ మనకి ఒక హడిల్ లాగా ఉంటుంది, 51,634. కానీ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మాత్రం 52,000ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ అప్ ఓపెన్. గ్యాప్ అప్ ఓపెన్ హ్యూజ్గా ఉంటే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవటం బెటర్. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. దానికన్నా ముందుగా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్లో షార్ట్ కవరింగ్ బాగా జరిగిన స్టాక్స్ తీసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే గతంలో భారీగా డౌన్ అయిన స్టాక్స్లో షార్ట్ కవరింగ్ హెవీగా ఉన్న స్టాక్స్ ఏషియన్ పెయింట్స్, ఐజీఎల్ ఇవి 2 స్టాక్స్ బాగా షార్ట్ కవరింగ్ జరిగాయి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. దాంతోపాటుగా బిర్లా సాఫ్ట్, లాల్ పాత్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఆర్బిఎల్ బ్యాంక్, ఇప్కా ల్యాబ్స్, సన్ టీవీ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్స్ బాగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లో ఉంది. 4.43% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు ప్రైస్ పెరిగింది. తర్వాత టైటాన్, నౌకరీ, రామ్కో సిమెంట్, టీసీఎస్, కోఫోర్జ్, పేజ్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైస్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. వీటిలో మనం ఒక పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ స్ట్రాంగ్ మూమెంటం లాస్ట్
ట్రేడింగ్ డే రోజు. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్న మన సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ మూవ్ జరిగింది. అయితే ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే అరౌండ్ 850, 855 మధ్యలో కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. మన లాంగ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కొంత ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో ఎంట్రీ పాయింట్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం అవాయిడ్ చేయాలి, ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయి కొంత ప్రైస్ రీట్రేస్ అయి అరౌండ్ 820 లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఈ 820 దగ్గర ఎంట్రీ అయితే 805 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. 850 నుంచి 855 ప్రాఫిట్ బుకింగ్ లాగా చిన్న ట్రేడ్ ప్లాన్ చేసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా కొంత న్యూట్రల్ స్ట్రాటజీ లాగానే ఉంది. అంటే మొమెంటం హెవీగా కనబట్టలేదు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మొమెంటం వచ్చింది. అయితే ఓవరాల్గా మార్కెట్ మొమెంటం పాజిటివ్ ఉంటే మాత్రం దీంట్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం రావచ్చు. 850 నెక్స్ట్ వన్స్ 855, 860ని క్రాస్ చేసి పైకి వెళ్తే 900 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సిసిఎల్ ప్రొడక్ట్స్. సిసిఎల్ ప్రొడక్ట్స్ లో ఒక డిసెంట్ ప్యాటర్న్ అండ్ మూమెంటం కనబడుతుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మంచి ర్యాలీగానే తీసుకుంది. కదా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ మనకి సప్లై ఏరియా ఉంది. ఆ సప్లై ఏరియా ప్రకారం చూస్తే కొంత రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ ఒకటి మనకి చాలా ప్యాటర్న్ వైజ్గా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒక డీసెంట్ ర్యాలీ చూసాం ఇది. సో ఈ ర్యాలీ ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో ఇది మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనొచ్చు, ర్యాలీ బేస్ అనొచ్చు. ర్యాలీ బేస్ తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ బేస్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఫర్దర్గా ర్యాలీ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 740 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. మేబీ ఒక 10-15 రూపీస్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓన్లీ 666 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ఒక ప్రాబ్లం, అంటే ఒక సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. వన్స్ 767ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ప్రీవియస్ హైస్ ఉన్నాయి ఇక్కడ, ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 825 ఆర్ 830 లెవెల్స్, ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది సిసిఎల్ ప్రొడక్ట్స్. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు మనం. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.